అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. జయంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదురుగా, పాత బస్టాండ్ ఎదురుగా ఆ మహానీయునికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో 5 మండలాల్లో, పట్టణాల్లో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు అంబేద్కర్ జయంతి గారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా ప్రతి పార్టీలు కూడా అవలంబించాలని కోరుకుంటూ, అంబేద్కర్ రాసినటువంటి ఏదైతే మంచి స్ఫూర్తులు ఉన్నాయో దాని బాటలో ప్రతి ఒక్క యువత నడవాలని కోరుకుంటూ, అంబేద్కర్ గారి గురించి ఈరోజు 2 నిమిషాలు మరలా అతని జ్ఞాపకాలను చరిత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు అంబేద్కర్ గారు చిన్న వయసులో చదువుకునేటప్పుడు, విద్యాభ్యాసం చేసేటప్పుడు ఆయన ఏది మన దళిత సోదరులను వాళ్ళ తోటిపాటు ఆడిపించుకునేది కాదు, దళితులను పక్కన పెట్టేది. ఆ అంటరానితనాన్ని నిర్మూలించడానికి అంబేద్కర్ గారు ఆ రోజే కంకణబద్దులై విద్యాభ్యాసం 10వ తరగతి చదువుకున్నప్పుడు ఉన్నంత చదువుల గురించి బాంబే వెళ్ళి లండన్ చేసి పిహెచ్డీలు చేసి తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్ర నాగ్పూర్లో కూడా దళిత సోదరుని నాగ్పూర్లో ఉన్నటువంటి దేవాలయానికి పోనీయకపోతే ఈ అంటరానితనం ఇంకెన్ని రోజులు ఉంటుందని చెప్పి ఒక ఉద్యమాన్ని చేరుతలు చేసి మొత్తానికి నాగ్పూర్లో ఒక ఉద్యమాన్ని చేపట్టి దళిత సోదరులను కూడా గుళ్ళలకు ప్రవేశించే విధంగా అంటే అంబేద్కర్ గారు ఆనాడు చేసిండు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారు ఏదైనా దళితులైనా ఎవరైనా అందరూ సమానంగా కలిసిమెలిసి ఉండాలని, ఎలాంటి తారతమ్య భేదాలు ఉండకూడదు అని చెప్పి ఆనాడు అంబేద్కర్ రాసిన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కూడా అందరూ ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ, ఇలాంటి జయంతి ఉత్సవాలను మరిన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అతని ఆశయాలను ప్రతి ఒక్క యువత ముందుని నడపాలని కోరుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.